గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. దేశ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్న ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. యువతపై నోరు పారేసుకోవడం, అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో యూనివర్సిటీ విద్యార్థులను బీరు బిర్యానీ బ్యాచ్ అంటూ చేసిన కామెంట్లను కోట్ చేస్తూ కర్రు కాల్చి బాతపెట్టారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు తమ జీవితాలను దారపోస్తున్న గురువులను ఉద్దేశించి సైతం చులకనగా మాట్లాడడం దారుణమని ఎండగట్టారు. రేవంత్ రెడ్డి పాలనను పక్కన పెట్టి ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ తూర్పారబట్టారు. తెలంగాణ యువత రేవంత్ వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న తీరును గమనిస్తున్నదని, తగిన బుద్ధి చెప్పేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నదని కేటీఆర్ హెచ్చరించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. ఒక క్రిమినల్కు సీఎం హోదా ఇస్తే అందరూ క్రిమినల్స్గానే కనబడతారని విమర్శించారు. ఇంజనీర్ల స్కిల్ను ప్రశ్నించడానికి నీకేం అర్హత ఉందంటూ రేవంత్ను నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఐటీ డెవలప్మెంట్ జరిగిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ పాలనలో ఐటీ పరిశ్రమ డౌన్ఫాల్ అయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. ప్రభుత్వం 3 ఏళ్లుగా విద్యార్థులను హింసించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫీజు రీంబర్స్మెంట్ పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందని మండిపడ్డారు. బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే మిలిటెంట్ పోరాటాలు తప్పవన్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం బీసీ విద్యార్థి సంఘం ముట్టడించింది. విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత బాధాకరమని అన్నారు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన మెతుకు ఆనంద్ అక్కడి సమస్యలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే చర్యలు తీసుకునేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఘట్టం ప్రసాద్ వెంటనే కళాశాలను సందర్శించి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, సామా రామ్మోహన్ రెడ్డిలకు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. ఆలయాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేస్తారని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెప్పకుంటే క్రిమినల్ కేసు పెడతామని లీగల్ నోటీసులో తేల్చి చెప్పారు. రాజకీయాల్లో మచ్చలేని పేరు తెచ్చుకున్న హరీష్ రావుపై ఉద్దేశపూర్వకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన న్యాయవాది మండిపడ్డారు. ప్రజల్లో ఆయనకున్న మంచి పేరును చెడగొట్టాలనే కుట్రతో కాంగ్రెస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అండగా నిలిచారు. యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్య ఆరోగ్య సమస్య గురించి తెలుసుకున్నారు. పార్టీ తరపున వైద్య చికిత్స అందించారు. భవిష్యకు విజయవంతంగా సర్జరీ జరిగింది. తమకు సహకరించిన కేటీఆర్కు యాదిరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. నందినగర్ నివాసంలో కేటీఆర్ను కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. జూలై నెలంతా గోదావరి నీళ్లు వృధాగా పోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు. నీళ్లు ఎత్తకుండా రైతాంగాన్ని ఎండబెట్టిన వేస్ట్ అండ్ క్రిమినల్ గవర్నమెంట్ ఇదని విరుచుకుపడ్డారు. అసలు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్ళు ఎలా వస్తున్నాయో మంత్రి ఉత్తమ్కు తెలుసా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఉత్తమ్ కుమార్కు కనీస అవగాహన లేదని విమర్శించారు కేటీఆర్. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని బెదోడ గ్రామంలో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను జోగు రామన్న స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి
ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తెలుసుకున్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా కూడా దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. ప్రతి ఏడాది అతివృష్టి కారణంగా పెనుగంగా పరివాహక ప్రాంతంలో 20,000 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతింటున్న ప్రభుత్వం రైతుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమన్నారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ బద్దిరాజు రవిచంద్ర. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026పై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రసంగించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సింగిల్ విండో క్లియరెన్స్ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దీనివల్ల పరిశ్రమల స్థాపన మరింత సులభతరం అయిందని, రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలివచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైతులకు యాప్ ద్వారా కాకుండా నేరుగా ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సబ్సిడీపై ట్రాక్టర్ పనిముట్లను అందజేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా జిన్నారం వ్యవసాయ శాఖ అధికారికి బీఆర్ఎస్ నేతలు వినతి పత్రం అందజేశారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న హాస్పిటల్ బిల్లులను విడుదల చేయాలన్నారు. భీమ్గల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రహత్ నగర్ గ్రామానికి తరలించేందుకు, దాంతోపాటు నూతన పిహెచ్సి భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. భీమ్గల్లు కొత్త పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జరిగిన సమావేశంలో వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. చారిత్రక వారసత్వ భూములను కబ్జా కోరల నుండి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. కాంగ్రెస్ సర్కారు వచ్చాక గడి బూర్స్ భూములపై కబ్జాదారుల కన్ను పడిందని అన్నారు. వారి బారిన పడకుండా ఆయా భూములను పరిరక్షించాలని డాక్టర్ సంజయ్ కోరారు. ఈ మేరకు జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు డాక్టర్ సంజయ్ వినతి పత్రం అందించారు. తెలంగాణలో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎంఎస్ఎంఈల సంఖ్య 5 రెట్లు పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎగుమతుల విస్తరణ ఈటీ మ్యానుఫ్యాక్చరింగ్ లక్ష్యంగా సాగుతుందని చెప్పారు. ఈ ప్రగతిలో తాను కూడా భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. వికారాబాద్ వేంచర్లలోని ప్లాట్లను నిషేధిత జాబితా నుండి తొలగించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో వికారాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. వికారాబాద్ పరిధిలోని పలు వెంచర్లలో సాధారణ ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు గత కొంతకాలంగా నిషేధిత జాబితాలో ఉండడంతో రిజిస్ట్రేషన్లు జరగడం లేదని, దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అధికారులతో చర్చించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమస్యలపై సమరం కార్యక్రమంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్కు బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. బంజారాహిల్స్ డివిజన్ ఉదయనగర్ సింగాడ బస్తీలో ప్రమాదకరంగా మారిన ప్రధాన నాలాను పునర్నిర్మించాలని, ప్రేమ్నగర్లోని సాయిబాబా కమాన్ వద్ద నాలాపై రక్షణ గ్రిల్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే వెంకటేశ్వర కాలనీ డివిజన్ రోడ్ నెంబర్ 3 నవోదయ కాలనీలో దెబ్బతిన్న రోడ్డును వెంటనే పునర్నిర్మించాలని, గతంలో ఇచ్చిన వినతి పత్రంపై స్పందన లేకపోవడంతో మరోసారి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అక్రమ అనుమతులపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. జగిత్యాల బస్టాండ్ ప్రాంతంలో నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 853లో అక్రమంగా నిర్మాణ అనుమతులు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మున్సిపల్ సమావేశంలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. నల్గొండ జిల్లా దామరచెర్లలోని వైటీపీఎస్ ప్లాంట్ ముందు భూ నిర్వసితుల పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. భూ నిర్వసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని బాధితులు డిమాండ్ చేశారు.
సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ తమను మనోవేదనకు గురి చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్ మెయిన్ గేట్ ముందు ధర్నా నిర్వహించి అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. మోసకారి కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు తీవ్రంగా నిప్పులు చెరుగుతున్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాటిచ్చి పచ్చి మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు. తమ ఓట్లు వేయించుకొని ఘోరమైన దగా చేస్తారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. అరాకొర పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని దుయ్యపడుతున్నారు. పోలీస్ నోటిఫికేషన్లు వయోపరిమితి పెంచాలంటూ ఇందిరా పార్క్ చౌరస్తాలో ఉద్యోగార్థులు ఆందోళన చేపట్టారు. నోటిఫికేషన్ ఆలస్యంగా రావడంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్లాపూర్లో ఆక్మా నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టారు. రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 49లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న రెవెన్యూ యంత్రాంగం భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలతో కూల్చివేత పనులు చేపట్టింది. దీంతో అధికారులకు అక్రమ నిర్మాణదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె సంబంధిత వైద్య సేవల కొరత తీవ్రంగా వెంటాడుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శాశ్వత కార్డియాలజిస్టు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో కొన్ని వైద్య పరికరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో హార్ట్ పేషెంట్లు మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్, హైదరాబాద్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విరుచుకుపడుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడంపూర్లోని అటవీ శాఖ కార్యాలయంపై దాడికి సంబంధించి నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అటవీ శాఖ సిబ్బందికి నీరు, నిత్యావసర వస్తువులతో సహా ఎలాంటి సేవలు అందించకూడదని నిర్ణయించారు. ఎన్నో ఏళ్లుగా అటవీ ప్రాంతానికి ఎలాంటి హాని కలగకుండా జీవిస్తున్నప్పటికీ అధికారులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే తమపై కేసులు నమోదు చేస్తూ దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా గుడిమల్కాపురం గ్రామం శివారు నూతన కార్యాలయ భవనాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్, వార్డు సభ్యులు చింతలపాలెం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడం లేదని వారు ఆరోపించారు. పాలకవర్గం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, వాటిని అధికారులు అమలు చేయాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని పోచారం స్వర్ణగిరి కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోకి చేరిన కాలనీలో కనీస మౌలిక వసతులు మాత్రం లేవని స్థానికులు మండిపడుతున్నారు. డ్రైనేజీ లైన్ పనుల పేరుతో 6 నెలల క్రితం తవ్విన రోడ్డును ఇప్పటికీ పునరుద్ధరించకపోవడంతో కాలనీ మొత్తం బురద కూపంగా మారిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా లోపలికి రాలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీలొకేషన్ పేరుతో నాగర్ కర్నూలు జిల్లాలోని వట్వర్లపల్లిపై కొందరు కుట్రలు చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామానికి ఎలాంటి సంక్షేమ పథకాలు రాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామాన్ని తరలిస్తే ఊరుకునేది లేదని ఎన్నికల ముందు బీరాలు పలికిన ఎమ్మెల్యే ఇప్పుడు మాట మార్చాడని ఫైర్ అవుతున్నారు. రీలొకేషన్ నిర్ణయాన్ని రేవంత్ సర్కారు పునర్పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు సైతం సిద్ధమని హెచ్చరిస్తున్నారు. లేబర్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పరిశ్రమలు పనిచేయాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమను పర్మనెంట్ చేయాలని హైదరాబాద్ బాల్నగర్ ఎంటీఏఆర్ టెక్నాలజీ ఇండస్ట్రీ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా బీఆర్టీయూ నాయకులు నిలిచారు. పరిశ్రమల్లో శ్రమదోపిడీ జరుగుతుంటే రేవంత్ సర్కారు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. భూములు కోల్పోయే ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్టీఓకు రైతులు అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు నేడు ఆనవాలు లేకుండా పోతున్నాయి. వేములవాడ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కాగా మూడపల్లిలో స్కూల్ నిర్మాణ పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పల్లె ప్రకృతి వనంలో చెట్లను నరికివేసింది. దీంతో గ్రామస్తులు, ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ నిర్మాణం కోసం పల్లె ప్రకృతి వనం తొలగించడమేంటని ప్రశ్నిస్తున్నారు. నాడు పచ్చదనంతో కలకలలాడిన ప్రకృతి వనాలు నేడు ఆనవాలు లేకుండా పోతున్నాయని మండిపడుతున్నారు. జోగినీలకు జరిగిన అవమానానికి నిరసనగా ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బోనాలు సమర్పించే సమయంలో తమకు సరైన గౌరవం, సౌకర్యాలు కల్పించలేదని జోగినీలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమను నెట్టడంతో జోగిని శ్యామల బోనం కింద పడిపోయిందని అన్నారు. కనీసం ప్రత్యేక క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తమకు జరిగిన అవమానంపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పోలీసు అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఫైర్ అయ్యారు జోగిని శ్యామల. అవసరం వచ్చినప్పుడే జోగినీలను ప్రభుత్వం గుర్తు చేసుకుంటున్నదని మండిపడ్డారు. బోనాల సందర్భంగా జోగినీలకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని విమర్శించారు. ఆలయ సిబ్బంది జోగినీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జోగినీలను అవమానించారని వాపోయారు. దీనిపై ఆలయ కమిటీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 200 ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని, లక్షల సంఖ్యలో భక్తులు తరలి రావడం వల్లే అనుకోని సంఘటన జరిగిందన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా జోగినీల బోనాల ఘటన బాధాకరమని, జోగినీలకు అవమానం జరిగిన మాట వాస్తవమేనని, అయితే ఆ సమయంలో తాను అక్కడ లేనని చెప్పారు. జనాలు పెద్ద సంఖ్యలో రావడంతోనే కొంత ఇబ్బందికర సంఘటనలు జరిగాయని, జోగినీలకు తాను క్షమాపణలు చెప్తున్నారన్నారు. మహంకాళి తన భక్తుల మీద ఈగ కూడా వారనివ్వకుండా అభయమిచ్చే దేవతామూర్తి. ఆగ్రహానికి గురైంది, ఆవేదన వ్యక్తం చేసింది, కన్నీరు పెట్టుకుంది. ప్రజలకే కాదు, కాంగ్రెస్ పాలనలో దేవుళ్లు కూడా తిప్పలు తప్పడం లేదు. కొంగు బంగారంలా కోరిన కోరికలు నెరవేర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కరుణ లేని కాంగ్రెస్ పాలనలో కన్నీరు పెట్టుకోవడం దురదృష్టం. దేవుళ్ల మీద ఒట్లేసి అడ్డమైన మోసాలు చేస్తున్న సీఎం రేవంత్ దుష్ట పాలనను చూసి ఆవేదన వెలుబుచ్చింది అమ్మ. తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించింది ఆ తల్లి. హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. చార్మినార్, చంద్రయారగుట్ట, యాకత్పుర, బహదూర్పుర, ఫలక్నమా, ఉప్పుగూడ, ఎల్బీ నగర్, నాగూర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, సైదాబాద్, చంపాపేట్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అటు రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 2 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశ్వశాంతి, లోక కళ్యాణం కోసం నిర్వహించే మహాయాగాలు సమాజానికి ఎంతో అవసరమని ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో 16 రోజులుగా ఆధ్యాత్మిక శోభతో నిర్వహించిన 91వ శ్రీకృష్ణ కాలచక్ర విశ్వశాంతి మహాయాగం ముగింపు వేడుకల్లో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఋత్వికులు, నిర్వాహకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆశీర్వాదాలు పొందారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన స్వామీజీకి, నిర్వాహకులకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొకుళ్లపల్లి గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఫస్ట్ ఇయర్, సీనియర్, సెకండ్ ఇయర్, ఇంటర్ విద్యార్థుల మధ్య ప్రారంభమైన వివాదం ఘర్షణకు దారితీసింది. పలుమార్లు జోక్యం చేసుకుని ప్రిన్సిపల్ విద్యార్థులను హెచ్చరించినప్పటికీ వారు వినకపోవడంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు.
ఘర్షణలో పాల్గొన్న 11 మంది విద్యార్థులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేలు గురుకుల పాఠశాలలో ఇద్దరు మైనర్ విద్యార్థులు అదృశ్యమయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకొచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు గోడ దూకి సైకిల్పై వెళ్లినట్టు గుర్తించారు. విద్యార్థుల కోసం పోలీసులు 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలోని రైస్ మిల్లులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామ శివార్లో ఉన్న శివపార్వతి శివే అండ్ ఎక్స్ సొల్యూషన్స్ రైస్ మిల్లులలో టాస్క్ ఫోర్స్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు రికార్డులను తనిఖీలు చేశారు. గత 3 ఏళ్లుగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ విషయంలో జరిగిన అవకతవక విషయంలో అధికారులు ముమ్మర దర్యాప్తు చేశారు. నిర్మల్ జిల్లా బాసరలో పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 1 లారీ, నంబర్ ప్లేట్ లేని 4 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా రోడ్డుపై యాక్సిడెంట్ జరిగితే పోలీసులు వచ్చే వరకు చూడకుండా సమాచారం అందించి వెంటనే గోల్డెన్ నంబర్లో ఆసుపత్రికి తరలిస్తే ప్రభుత్వం 5,000 రూపాయల పారితోషికం ఇస్తుందన్నారు బైంసా ఏఎస్పీ సాయి కిరణ్. ఈ తనిఖీలలో బైంసా, ముధోల్, తాన్హూర్, బాసరా, లోకేశ్వరం పోలీసులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. అమీన్పూర్ పిఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాకు చెందిన భార్యాభర్తలు శిరీష, సాంబశివరావు చిట్టీల పేరుతో 4 కోట్ల రూపాయల టోకరా వేసి పరారయ్యారు. అందరినీ నమ్మించి అందిన కాడికి దోచుకొని కనిపించకుండా పారిపోయారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గురుకులాల నిర్వహణలో మరోసారి రేవంత్ సర్కారు వైఫల్యం బయటపడింది. వరంగల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్తో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వర్ధన్నపేట గిరిజన బాలికల ఆశ్రమం పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తినడంతో విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అవ్వడంతో వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నోటిఫికేషన్లే ఇవ్వకపోవడంతో ఓ నిరుద్యోగి ఎలకల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఈ ఘటన మధిర నియోజకవర్గంలో చోటు చేసుకుంది. జాబ్ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో మనస్తాపం చెంది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో గడ్డం వేణు అనే యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. వేణును పరామర్శించేందుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు ఓవర్ యాక్షన్ చూపించారు. మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎంపీ నామా, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ మధుర నగర్లో మైనర్ బాలుడు కారు డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. డ్రైవింగ్ రాకపోయినా కారు తోలేందుకు ప్రయత్నించిన మైనర్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చాడు. బైక్పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితుడు అద్దెకు తీసుకున్న కారును శుభ్రం చేసి అనంతరం తాళాలు కారులోనే ఉండడంతో మైనర్ బాలుడు డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు కోల్పోయి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 బైకులు ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,48,965 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 852 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.18 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 85.93 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. అధికారులు 27 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,58,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,57,572 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.144 టీఎంసీలు ఉంది. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లోని 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఎగువ నుండి దూసుకువస్తున్న వరద ప్రవాహంతో అతిరాపల్లి జలపాతం జలకలను సంతరించుకుంది. భారతదేశ నయాగారగా పిలువబడే అతిపెద్ద జలపాతం ఇది. త్రిశూర్ జిల్లాలో చలకుడి నదిపై 80 అడుగుల ఎత్తు నుండి కిందకి ప్రవహించే ఈ జలపాతం ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పశ్చిమ కనుమల పచ్చని అడుగుల మధ్య విస్తరించి గర్జించే దారులతో అద్భుతంగా కనువిందు చేస్తోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. చిక్మంగళూరు జిల్లాలో ఉన్న హెబ్బే జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. కెమ్మన్గొండ నుండి హిల్ స్టేషన్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఓ కాఫీ తోటలో ఉన్న ఈ జలపాతం 551 అడుగుల ఎత్తు నుండి కిందకు ప్రవహిస్తుంది. అయితే ఈ జలపాతం రెండుగా చీలి దొడ్డ హెబ్బే, చిక్క హెబ్బే జలపాతాలుగా విడిపోయి ప్రవహిస్తుంటాయి. ఇక్కడ కనువిందు చేసే దృశ్యాలను చూసుకుంటే పర్యాటకులు బారులు కడుతున్నారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. అలాగే పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈదురుగాలు, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బీజేపీకి షాక్ ఇచ్చారు బీహార్ ఓటర్లు. ఆ పార్టీ కంచుకోట బంకిపూర్ అసెంబ్లీ స్థానాన్ని అక్కడ ఓటర్లు జన్ సురాజ్ పార్టీకి కట్టబెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో జేఎస్పీ అధినేత ప్రశాంత్ కిషోర్కు జై కుట్టారు. పీకే దూకుడుకు బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి చేతులెత్తేశారు. ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీపై ఉన్న అసంతృప్తితో కమలం నేతను ఇంటికి పంపారు ఓటర్లు. నిరుద్యోగం, విద్యారంగం సమస్యలు, పేపర్ లీక్ ఉదంతంపై ఆగ్రహంతో కడుపు మండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు బీహారీలు. ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపకపోవడం, పీకే మైండ్ గేమ్ను పసిగట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకుంది బీజేపీ. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.